90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, కేసులో ఎవిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే రీసెంట్ గానే పిల్లల సాక్ష్యం చెల్లుతుందా లేదా అని సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. అది ఏ కేసులో ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎవరైనా కూడా పిల్లల్ని సాక్ష్యంగా వాడాలి అన్న సందర్భాల్లో అసలు ఏ ఇన్సిడెంట్స్లో పిల్లల సాక్ష్యం అనేది చెల్లుతుందంటారు? దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? ఇటీవల ఒక కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. ఆ కేసు వివరాలు ఏంటంటే, భర్త అత్యంత అమానుషంగా తన భార్యని చంపేయడం జరిగింది. ఆ సంఘటన 4 గోడల మధ్యలో జరిగింది. అయితే ఈ యొక్క సంఘటనని పూర్తిగా ఒక 7 ఏళ్ల బాలిక, అంటే వాళ్ళ డాక్టర్ దీన్ని చూడడం కూడా జరిగింది. దీనికి సంబంధించింది ఆల్రెడీ పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు రావడం జరిగింది. కోర్టులో విచారణలో భాగంగా ఈ అమ్మాయి యొక్క సాక్ష్యాన్ని, 7 సంవత్సరాల బాలిక ఏదైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ను కూడా అక్కడ సాక్ష్యాన్ని పరిగణలో తీసుకొని ఇది జరిగింది అని చెప్పడం జరిగింది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎవరైతే మర్డర్ చేసినటువంటి ఆ హస్బెండ్ సరైనటువంటి విధంగా చెప్పలేకపోతున్నాడు ఎలా జరిగింది. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఆ యొక్క సంఘటన వివరాలను పూర్తిగా కోర్టులో చెప్పాల్సి వస్తుంది. అటువంటి సరిగ్గా చెప్పలేకపోతుంటే, అంటే రకరకాలుగా ఆయన చెప్తుంటే ఆ అమ్మాయి యొక్క సాక్ష్యాన్ని పరిగణలో తీసుకొని ట్రయల్ కోర్టులో అతనికి శిక్ష ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఆయన ఛాలెంజ్ చేసి ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ కేసు నేను చేయలేదు, మా డాక్టర్ యొక్క దీన్ని యాక్సెప్టెన్స్ చేయకూడదని చెప్తూ అతను హైకోర్టులో ఈ కేసుకి అప్పీల్ చేసుకుని ఛాలెంజ్ చేశాడు. హైకోర్టులో కూడా మళ్ళీ విచారణ జరిగిన తర్వాత ఆ అమ్మాయి యొక్క సాక్ష్యాన్ని పరిగణలో తీసుకొని అతనికి మళ్ళీ అక్కడ కూడా శిక్ష చూపిస్తే అతను ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వచ్చి దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో దీని మీద ఒక విచారణ జరిగింది. సుప్రీంకోర్టు జస్టిస్ గారు దీని మీద ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అందులో సెక్షన్ 118 సెక్షన్ ప్రకారం పిల్లల యొక్క సాక్ష్యాలు కూడా ఇటువంటి కేసుల్లో కీలకంగా ఉంటాయి. పిల్లల యొక్క సాక్ష్యాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పిల్లలు అంటే ఎవరు? ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అంటే ప్రత్యేకంగా ఏజ్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా జెండర్ను కూడా మెన్షన్ చేయలేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అంటే ఏంటి ఇక్కడ విషయం ఏంటి? మరి ఎవరు సాక్ష్యం అంటే పిల్లలు అంటే ఏం చెప్తున్నారంటే, అక్కడ మనుషుల్ని అర్థం చేసుకునే స్థితి, కాస్త విచక్షణ జ్ఞానం, ఎవరు ఈ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, అమ్మాయి ఎవరు, తల్లి ఎవరు, చెల్లి ఎవరు, పిన్నమ్మ ఎవరు, పెద్దమ్మ ఎవరు అని కాస్త పరిశీలనా శక్తి ఉంటే చాలు. ఏమాత్రం ఉన్నా అంటే ఇప్పుడు అమ్మ గుర్తుపట్టవచ్చు, నాన్న గుర్తుపట్టవచ్చు, పెదనాన్న గుర్తుపట్టవచ్చు, బాబాయి గుర్తుపట్టవచ్చు, చిన్నమ్మ గుర్తుపట్టవచ్చు. ఈ మాత్రం కనీసం గుర్తుపట్టే నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పరిగణించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. నేను మరొక విషయాన్ని కూడా మరికొంత వివరాల లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక 90s ఒక మూవీ వచ్చింది. ఆ సినిమా పేరు పసివాడి ప్రాణం. ఆ సినిమాలో చిరంజీవి హీరోయిన్గా విజయశాంతి చేశారు. ఆ సినిమా కథ ఎలా ఉంటుందంటే, అందులో ఒక చిన్న బాబు, ఒక 5 సంవత్సరాల బాబు వాళ్ళ పేరెంట్స్ని విలన్ చంపేస్తుంటే తన కళ్ళారా చూస్తాడు. తన కళ్ళారా చూసినటువంటి విషయాన్ని అందులో ఆ విలన్ ఎవరైతే మర్డర్ చేస్తున్నటువంటి ఆ విలన్ గ్రూపులో ఉన్నటువంటి ఒక పర్సన్ ఆ పిల్లాడు చూసినట్టుగా గుర్తించి ఆ పిల్లాడిని చంపేయడానికి కోసం ఆయన వేటాడడం మొదలు పెడతాడు. ఈ అబ్బాయి ఎక్కడ అబ్బాయిని కోసం వెతుకులాడడం మొదలు పెడతాడు. అయితే అనుకోకుండా ఈ చిన్న అబ్బాయి చిరంజీవి గారిని కలవడం, అదంతా కథంతా అలా స్టోరీ కంటిన్యూ అవుతుంటుంది ఆ సినిమా మొత్తం, పసివాడి ప్రాణం అనే సినిమాలో. అయితే ఇక్కడ ఆ అబ్బాయి విశేషం ఏంటంటే, ఆ చిన్న అబ్బాయి 5 సంవత్సరాల అబ్బాయి అతను పూర్తిగా డెఫ్ అండ్ డంబ్. అంటే మనుషులను చూస్తాడు, అడిగితే సమాధానం చెప్పలేడు, మాట్లాడడం కూడా రాదు, వినికిడి శక్తి కూడా ఉండదు. అంటే అక్కడ సంఘటనలు పక్కన ఓ పెద్ద భూకంపం వచ్చినా సరే అబ్బాయికి వినిపించదు, పూర్తిగా చెవిటివాడు, డెఫ్ అండ్ డంబ్. అటువంటి స్థితిలో కూడా అబ్బాయి జస్ట్ తమ్ము కూడా నోట్లో చిక్కుతూ ఉంటాడు అబ్బాయి. యాక్చువల్గా అటువంటి సిచ్యువేషన్ ఉంటుంటే ఆ చిన్న అబ్బాయి, అంటే జస్ట్ 4 years 5 years చిన్న బాబు అబ్బాయి, కానీ సంఘటన చూశాడు. అయితే ఎక్కడెక్కడైతే విలన్స్ యొక్క ఎవరైతే మర్డర్ చేసిన వ్యక్తి కనిపిస్తాడో గుర్తుపడుతున్నాడు ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అని చెప్పి ఆ చిరంజీవి భుజాన్ని తడుతూ ఇగో ఇతని చూపిస్తుంటాడు. కానీ చిరంజీవిని అర్థం చేసుకోలేకపోతాడు అక్కడ, ఎందుకంటే అతను మాట్లాడడం రాదు, ఏమి చూపించలేకపోతున్నాడు. ఇటువంటి స్థితిలో చివరి వరకు సినిమా ఆద్యంతం ఇలాగే నడుస్తూ ఉంటుంది. చివరి క్షణంలో లాస్ట్ మినిట్లో అర్థమవుతుంది విలన్ని వేటాడే ప్రయత్నంలో చిరంజీవి గారు, ఇంకా ఫైట్స్ అదంతా కథ అలా నడుస్తూ ఉంటుంది. సార్, డెఫెండమ్ వాళ్ళ సాక్ష్యం కూడా చెల్లుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ కథను ఎందుకు చెప్పాను, ఈ సినిమా వృత్తాంతం ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 119 ప్రకారం డెఫ్ అండ్ డంబ్ పిల్లల యొక్క సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతుంది. అంటే కేవలం పిల్లలే కాదు, మానసికంగా డెఫ్ అండ్ డంబ్ అంటే చెవిటి వాళ్ళు,
మూగవాళ్ళ యొక్క సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతున్నట్టుగా సెక్షన్ 119 మనకి 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం క్లియర్గా స్పష్టంగా చెప్తుంది. అంటే చూడండి, కేవలం పిల్లలనే కాదు, నేను చెప్పేది డెఫెండం పిల్లలకు కూడా యొక్క సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే వీళ్ళని కోర్టు యొక్క విచారణలు చేసేటప్పుడు బహుశా కోర్టులో ఎలా ఉంటుందంటే అందరూ కూర్చునే సందర్భంలో కాకుండా ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆయనకి అర్థం అంటే అక్కడ సిచ్యువేషన్ భయపడే సిచ్యువేషన్ ఉండే సమయంలో జడ్జి గారు ఏం చేస్తారంటే అబ్బాయిని తీసుకొని తన ఛాంబర్కి వెళ్ళి అక్కడ సీసీ కెమెరాది ఉన్నటువంటి వీడియో రికార్డింగ్లో ఈ మొత్తం కేసు యొక్క వివరాలు చెప్తూ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అప్పుడు నువ్వేం చూసావు, ఎవరైనా చూసావు, ఎలా జరిగిందని కూడా ఆ అబ్బాయిని పూర్తిగా ఇంటరాగేట్ చేసే విధానంలో జడ్జి గారి యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ జడ్జి గారు కూడా చాలా పరిపక్వతగా ఉంటారు, చాలా మెచ్యూరిటీగా డిస్కస్ చేస్తారు. మిగిలిన సాక్షుల విచారణకి చిన్నపిల్లల యొక్క విచారణ చేసేటప్పుడు సందర్భాల్లో చాలా మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతుంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పొచ్చానంటే డెఫినెట్గా చిన్నపిల్లల యొక్క సాక్ష్యాధారాలు కూడా చెల్లుబాటు అవుతాయి. ఈవెన్ దో డెఫ్ అండ్ డంబ్గా ఉన్నటువంటి కేసుల్లో కూడా వాళ్ళను కూడా సాక్ష్యం తీసుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కాకుండా పోక్సో చట్టాలు ఉంటాయి. ఈ పోక్సో చట్టాల్లో అంటే 18 సంవత్సరాల చిన్నపిల్లలు, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి బాలికల మీద అత్యాచార ఘటనలో భాగంగా ఏవైనా ఆడపిల్లలు పలానా సంఘటనలో అత్యాచారం జరిగిందని, పలానా వ్యక్తి తన మీద అత్యాచారం చేశాడని కానీ ఏదైనా చెప్పినా, లేదా ఆ అత్యాచార ఘటనలో ఆ అమ్మాయి చనిపోయి ఆ పక్కన ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా చూసి ఇగో పలానా సంఘటన జరిగిందని చెప్పి అత్యాచార ఘటనలో వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా సాక్ష్యాధారం చెప్పిన సంఘటనలో కూడా అది కూడా పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ అత్యాచార బాధితులకు అండగా నిలుస్తారు. ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన యొక్క చట్టాల్లో, కోర్టులో మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు అంటే ఈ 18 ఏళ్ళ లోపు 15 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క సాక్ష్యాలు చెల్లవు కాబట్టి అవసరం ఉండదేమో అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన యొక్క చట్టాల్లో చిన్నపిల్లల యొక్క చట్టాల మీద కూడా క్లియర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ యొక్క సాక్ష్యాధారణ కూడా చేస్తారు. అయితే వాళ్ళు చెప్పేటప్పుడు మాటల ద్వారా చెప్పలేకపోవచ్చు కొంతమంది. అక్కడ చిన్న చిన్న సైన్స్ చెప్తారు వాళ్ళు. ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అబ్బాయి హెయిర్ ఇలా ఉంటుంది, ఇంత హైవీగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఇట్లాంటి ఒక సైన్స్ చెప్తారు. లేకపోతే ఏదంటే అక్కడ ఉన్న ఆర్టిస్ట్ని పిలిపించి ఒక ఆర్ట్ వేసి ఆయన తెలక నోజ్ ఎలా ఉంటుంది, ఆయనకు మౌత్ ఎలా ఉంటుంది, ఐస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క సంజ్ఞలు చెప్తే కూడా సైన్స్ ప్రకారం ఒక ఆర్ట్ వేసి ఉన్నట్టుగా లేదా కూడా చెప్తారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఉన్నటువంటి పిల్లల యొక్క సాక్ష్యాధారాలు కూడా చెల్లుబాటు అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో జరిగేటప్పుడు ఏమవుతాయంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా ఘోరంగా జరిగేటప్పుడు పిల్లలే ప్రధాన సాక్షులు ఉంటారు అక్కడ. ఎందుకంటే ఆ 4 గోడల మధ్య జరిగే సంఘటనలో అక్కడ పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వాళ్ళే సాక్ష్యంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఇతను మా తండ్రి, ఇతనికి మేము చెప్తే ఇతను శిక్షిస్తారు కాబట్టి మా తండ్రి పేరు చెప్పకూడదు లేదా మా తల్లి పేరు చెప్పకూడదు అన్నటువంటి ఆ కనీస జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. జరిగినట్టుగా చెప్తారు. ఎందుకంటే పిల్లలు దేవులతో సమానం అన్నటువంటిది అనాదిగా ఉన్నది. పిల్లలు దేవులతో సమానం. ఎందుకంటే వాళ్ళకి మాయా మర్మం తెలియదు, వాళ్ళకి చెడు మంచి తెలియదు, ఏది మంచి ఏది చెడు తెలియనటువంటి ఒక దీనిలో ఉంటారు వాళ్ళకి. సో మా నాన్నకి ఇలా చెప్తే తప్పు అవుతుందనో, మా అమ్మ పేరు చెప్తే తప్పు అవుతుందనండి ఒక కనీస జ్ఞానం ఉంటుంది. జరిగింది చెప్పని అడిగారు, జరిగింది చెప్పేస్తారు వాళ్ళు. ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి నిర్మోహమాటంగా, ఎటువంటివి పెట్టుకోకుండా బేషరతుగా వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు. అందుకని మన చట్టాల్లో సాక్ష్యాధారాలుగా మనం తీసుకునేటప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో తీసుకునే చట్టాల్లో ఖచ్చితంగా చిన్నపిల్లల యొక్క సాక్ష్యాధారాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. కేవలం ఇన్ఫెంట్ బేబీస్ అంటే పుత్తిలో నుండి పాపాయిలు తప్ప కాస్త మాట్లాడి కాస్త అటు ఇటుగా బుడిబుడి అడుగులు నడుస్తున్నటువంటి పిల్లలతో సహా, ఎంత పెద్దవాళ్ళని బుడిబుడి అడుగులతో నడుస్తున్న పిల్లలతో సహా వాళ్ళు కూడా గుర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే గుర్తించి పెట్టాలి. ఇతను మా అమ్మ, ఇతను మా చెల్లి, మా పిన్ని, ఇతను మా బాబాయి, ఇతను మా పెదనాన్న, ఇతను మా తాత, ఇతను మా అమ్మమ్మ, ఇతను అవ్వ అని ఇలా కనీసం గుర్తుపట్టే స్థాయిలు ఉంటే తప్పనిసరిగా పిల్లల యొక్క సాక్ష్యాధారాలు చెల్లుతాయి. దీనికి అనవసరంగా హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం తప్పించి ఏదో హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే సాక్ష్యాలు మాకు తారుమారు అయిపోతాయి, లేకపోతే మాకు శిక్షాకాలం తప్పిపోతుంది అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఇటువంటి సంఘటనలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అసలు అటువంటి ఆలోచన రావడమే తప్పు. అసలు నేరం చేయాలంటే ఆలోచనే ప్రథమంగా తప్పు. ఆలోచనకి చాలా శిక్ష ఉంటుంది. సో అలాంటి ఆలోచనలు ఉంటే ఇమీడియట్గా కట్ చేసుకోండి. ముఖ్యంగా ఇదేంటంటే ఎడ్యుకేషనల్ వీడియోస్. సిరిగా మనం చేస్తున్న ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్, ఒక ఇన్ఫర్మేషన్స్. అంటే ఒక మనం లీగల్గా చేస్తున్నప్పుడు మనం అంటే ఇది చేస్తే ఇది కరెక్ట్ అని లేదా ఇంకో రకంగా చెప్పడం కాదు, పూర్తిగా ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ మనం చేస్తున్నాం కాబట్టి ఒక పరిజ్ఞానం కల్పిస్తున్నాం. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే చట్టాలు పెద్దగా ఉంటాయి, దాన్ని మినిమైజ్ చేసుకుంటూ మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. సిరిగారు డెఫినెట్గా సార్. అండ్ చాలా మందికి ఇది ఒక డౌట్, బట్ ఈ వీడియోలో ఒక మంచి క్లారిటీ అయితే వాళ్ళకి వచ్చింది అని అనుకుంటున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.